ఈరోజు నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చానండి. ఈరోజు నేను పిల్లలకి ఎంతో ఇష్టమైన క్యాండీస్ అండి, షుగర్ క్యాండీస్ చేస్తున్నానండి నేను. దీనికి ఎక్కువ ఏం అవసరం లేదండి, ఓన్లీ షుగర్ అండ్ లెమన్ అంతే. ఈ 2 ఇంగ్రీడియంట్స్తో మనం క్యాండీస్ ఎలా చేసుకోవాలో ఏంటనేది నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ సీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి, షుగర్ అండి 1 కప్ షుగర్, అండ్ లెమన్ అండి ఒక చిన్నది అనమాట, చిన్నది తీసుకున్నాను లెమను, అది ఒకటి. ఇప్పుడు తయారు చేయడం ఎలాగో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. లెట్స్ సీ. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకున్నామండి. వెలిగించుకొని 1 కప్ షుగర్ ఉంది కదండి, అది వేసేసుకుందాం. వేసుకొని కొంచెం అంత వాటర్ వేయాలండి, ఎక్కువ కాదు, కొంచెం వాటర్ పోసుకుందాం. అది బాగా కరిగే వరకు అలా కలుపుతూ ఉందాం. అలా బబుల్స్ వస్తున్నాయి కదండి, బాగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు లెమన్ అనుకున్నాం కదా, లెమన్ వేసుకుందాం. లెమన్ వేసుకొని కూడా అలా కలుపుకుందాం. చూసారు కదండి, కలర్ చేంజ్ అవుతుంది. చేంజ్ అవ్వాలి అలా కలరు. చూసారు కదండి, కలర్ బాగా చేంజ్ అయింది. ఇప్పుడు మనం ఒక గిన్నెలో వాటర్ పోసుకొని ఆ వాటర్లోని ఇది కొంచెం వేసుకొని చూద్దాము. గట్టిగా ఉంటే అయినట్టు అనమాట. గట్టిగానే ఉంది, అయిపోయిందండి, బాగానే వచ్చింది. డన్. స్టవ్ ఆఫ్ తీసుకున్నామండి బటర్ పేపర్ మీద. ఇప్పుడు ఆ సిరప్ను వేద్దామండి. వేసుకున్నాను. సన్ వేద్దామని అనుకున్నాను, కానీ సన్ మనం అంత ఎక్స్పర్ట్స్ కాదు కాబట్టి ఏదో అలా వేసాను. సన్న కాస్త అదేదో అయిపోయింది. మా పెద్ద దాన్ని చూసి కరోనా కరోనా అన్నాడండి. కరోనా సింబల్ అలాగే ఉంది కదా. ఇప్పుడు చిన్న చిన్న లాలీపాప్స్ వేసేసుకున్నాను. వేసుకుని అవి డ్రై అయిన తర్వాత ఈజీగా వచ్చేస్తుందండి, ఎందుకంటే బటర్ పేపర్ కాబట్టి ఈజీగా వచ్చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదండి క్యాండీస్, ఇవి చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కంపల్సరీగా క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో కూడా మీ వరకు చేరుతుంది. థ్యాంక్ యూ.